Hi, good evening, all of you. My name is Naresh Babu Gachkaila from LNG Chemical Sciences, Guntur. So, okay, let us come to the point. సో మన లాస్ట్ క్లాస్లో వచ్చేటప్పటికి ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చేటటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటి, అట్లాగే బై ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటి, ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చేటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ బై ఫంక్షనల్ గ్రూప్స్లో ఏవి ఎసిడిక్ ఫంక్షనల్ గ్రూప్స్, ఏవి బేసిక్ ఫంక్షనల్ గ్రూప్స్, ఏవి న్యూట్రల్ ఫంక్షనల్ గ్రూప్స్ అనేటువంటివి చూస్తున్నాం. అట్లాగే వాటిల్లో ఏవి ఎలక్ట్రాన్ రిలీజింగ్ ఫంక్షనల్ గ్రూప్స్, ఏవి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి కూడా చూస్తున్నాం అనమాట. సో రైట్, సో ఈ క్లాస్లో వచ్చేటప్పటికి మనం నేను మీకు ఆ క్లాస్ చెప్పేటప్పుడే జస్ట్ వెయిట్. ఓకే, సో నేను మీకు ఆ క్లాస్లో వచ్చేటప్పటికి నైట్రోజన్ కంటైనింగ్ బై ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ నైట్రోజన్ కంటైనింగ్ బై ఫంక్షనల్ గ్రూప్స్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను చెప్పున్నాను. సో యాక్చువల్గా బై ఫంక్షనల్ గ్రూప్స్ అన్నిటికి సంబంధించిన స్ట్రక్చర్స్ అంటే నైట్రోజన్ కంటైనింగ్ బై ఫంక్షనల్ గ్రూప్స్, ఆక్సిజన్ కంటైనింగ్ బై ఫంక్షనల్ గ్రూప్స్, ఫాస్ఫరస్ కంటైనింగ్ బై ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి యొక్క స్ట్రక్చర్స్, అట్లాగే ఆక్సిజన్ కంటైనింగ్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆక్సిజన్ కంటైనింగ్ బై ఫంక్షనల్ గ్రూప్స్ అన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకుని రావాలి యాక్చువల్గా. బట్ అన్ఫార్చునేట్లీ నాకునే టైంలో నేను నైట్రోజన్ కంటైనింగ్ బై ఫంక్షనల్ గ్రూప్స్ మాత్రమే ప్రస్తుతానికి మీ ముందుకు తీసుకుని రాగలుగుతున్నాను. సో నెక్స్ట్ లైవ్లో నెక్స్ట్ క్లాస్లో నైట్రోజన్ కంటైనింగ్ బై ఫంక్షనల్ గ్రూప్స్తో పాటుగా ఆక్సిజన్ కంటైనింగ్, ఫాస్ఫరస్ కంటైనింగ్ బై ఫంక్షనల్ గ్రూప్స్ కూడా మీ ముందుకు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్లీ వి గో ఫర్ నైట్రోజన్ కంటైనింగ్ బై ఫంక్షనల్ గ్రూప్స్ అనేటువంటి ఏంటి ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మొత్తము మనకి ఇక్కడ 13 రకాల నైట్రోజన్ కంటైనింగ్ బై ఫంక్షనల్ గ్రూప్స్ వస్తున్నాయండి. ఈ 13 రకాల నైట్రోజన్ కంటైనింగ్ బై ఫంక్షనల్ గ్రూప్స్ కాకుండా ఇంకా మనకి వేరే ఉంటాయన్నమాట నైట్రోజన్ కంటైనింగ్ బై ఫంక్షనల్ గ్రూప్స్. సో అవేంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. అంటే ఈ 13 కాకుండా ఇంకా రిమైనింగ్ ఉండేటువంటి నైట్రోజన్ కంటైనింగ్ బై ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి మళ్ళీ వస్తుంటాయి అనమాట. బట్ రెగ్యులర్గా మనకు వచ్చేటువంటి 13 నైట్రోజన్ కంటైనింగ్ బై ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటి అనేది చూద్దాం. నేను మీకు ముఖ్యంగా ఈ నైట్రోజన్ కంటైనింగ్ బై ఫంక్షనల్ గ్రూప్స్ లేదా ఆక్సిజన్ కంటైనింగ్ బై ఫంక్షనల్ గ్రూప్స్ లేదా ఫాస్ఫరస్ కంటైనింగ్ బై ఫంక్షనల్ గ్రూప్స్ వాటి యొక్క స్ట్రక్చర్స్ని స్పెషల్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే మీరు నెక్స్ట్ ఆర్గానిక్ సింథటికల్ రియేజెంట్స్కి వెళ్ళేటప్పుడు లేదా ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ వచ్చేటటువంటి రియాక్టెంట్స్, ఆ రియాక్టెంట్స్ని ఏ ప్రోడక్ట్స్గా మారుతున్నాయో అంటే ఆ రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి రెండిటి స్ట్రక్చర్స్ మనకు తెలిసి ఉండాలన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను మీకు ఇక్కడ వీటి యొక్క స్ట్రక్చర్స్ మీకు ఖచ్చితంగా తెలవాలి కాబట్టి నేను వీటిని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. స్ట్రక్చర్స్ మటుకు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. వాటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను చెప్తాను. స్ట్రక్చర్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. వాటిని మీరు అంటే ఎక్కడన్నా చూస్తే ఇది పలానా అనేది మీరు ఐడెంటిఫై చేసేట్టు ఉండాలి. ఓకే, సో ఈ వీడియోలో ఈ క్లాస్లో వచ్చేటప్పటికి నైట్రోజన్ కంటైనింగ్ బై ఫంక్షనల్ గ్రూప్స్ గురించి మాత్రమే మాట్లాడతాను నేను. అన్ఫార్చునేట్లీ చెప్పాను కదా, కొంచెం టైం తక్కువ ఉండడం వల్ల నేను చేయాల్సిన వర్క్ ఎక్కువ ఉండి ఎక్కువ వర్క్ చేయలేకపోయాను అనమాట. బట్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ క్లాస్లో నేను మీకు వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను. అట్లాగే బోర్డ్ టీచింగ్ కూడా మీ ముందుకు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అనమాట. సో లైవ్ బోర్డ్ మీదే మీకు క్లాసెస్ జరుగుతాయి, చూద్దాం. రైట్, సో ఒకసారి నైట్రోజన్ కంటైనింగ్ బై ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటి అని చూసినట్లయితే అమోనియం క్యాటైన్ ఒకటి, క్వాటర్నరీ ఎమైన్ ఆర్ క్వాటర్నరీ అమోనియం బేస్ 2, తర్వాత ఇమైన్ అండి. ఇమైన్స్లో మళ్ళీ ప్రైమరీ ఆల్డిమైను, సెకండరీ ఆల్డిమైను, ప్రైమరీ కీటిమైను, సెకండరీ కీటిమైన్ ఉంటాయి అనమాట. సో మనము అమోనియం ఏంటి, అమోనియంకి సంబంధించిన స్ట్రక్చర్ ఏంటి అంటే అమోనియం క్యాటైన్కి సంబంధించిన స్ట్రక్చర్ ఏంటి, క్వాటర్నరీ ఎమిన్, క్వాటర్నరీ అమోనియం బేస్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ ఏంటి, అట్లాగే ఇమైన్లో ప్రైమరీ ఆల్డిమైను, సెకండరీ ఆల్డిమైన్ అంటే ఇమైన్లో మళ్ళీ 2 ఉంటాయండి. ఆల్డిమైన్ ఒకటి ఉంటుంది, కీటిమైన్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఆల్డిమైన్స్లో మళ్ళీ ప్రైమరీ ఆల్డిమైను, సెకండరీ ఆల్డిమైను, కీటిమైన్స్లో కూడా మళ్ళీ ప్రైమరీ కీటిమైను, సెకండరీ కీటిమైను 2 ఉంటాయన్నమాట. సో మనం అంటే మొత్తం 4 ఇమైన్స్లో ఆల్డిమైను, కీటిమైన్ 2, ఆల్డిమైన్లో మళ్ళీ ప్రైమరీ ఆల్డిమైను, సెకండరీ ఆల్డిమైను, కీటిమైన్లో మళ్ళీ ప్రైమరీ కీటిమైను, సెకండరీ కీటిమైను. సో ఇమైన్స్ గురించి తెలుసుకుందాం. ఇమైన్స్ వాటి స్ట్రక్చర్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. తర్వాత ఇమైడ్ అండి. ఇమైడ్
తర్వాత అజైడ్ ఇమైడ్ ఏంటి, ఇమైడ్ స్ట్రక్చర్ ఏంటి, అజైడ్ ఏంటి, అజైడ్కి సంబంధించిన స్ట్రక్చర్ ఏంటి, ఎజో ఏంటి, ఎజోకి సంబంధించిన స్ట్రక్చర్ ఏంటి, సైనేట్, సైనేట్కి సంబంధించిన స్ట్రక్చరు, ఐసోసైనేట్కి సంబంధించిన స్ట్రక్చరు, నైట్రేట్కి సంబంధించిన స్ట్రక్చర్ ఏంటి, నైట్రైల్స్ ఆర్ సైనో గ్రూప్స్ అనమాట. ఈ నైట్రైల్స్ లేదా సైనో గ్రూప్స్ సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ ఏంటి. ఆ తర్వాత నైట్రజో గ్రూప్కి సంబంధించిన స్ట్రక్చర్ ఏంటి, నైట్రైట్ ఆర్ నైట్రైట్ లేదా నైట్రసో ఆక్సీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏంటి. అట్లాగే ఆక్సైమ్స్ సంబంధించిన స్ట్రక్చర్ ఏంటి. తర్వాత పిరిడైల్కి సంబంధించిన స్ట్రక్చర్ ఏంటి. ఇవన్నీ కూడా ఏంటంటే నైట్రోజన్ కంటైనింగ్ బైఫంక్షనల్ గ్రూప్స్ అండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే నైట్రోజన్ కంటైనింగ్ బైఫంక్షనల్ గ్రూప్స్ అనమాట. సో ఈ నైట్రోజన్ కంటైనింగ్ బైఫంక్షనల్ గ్రూప్స్ ఏంటి అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. సో జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇవే మీకు రెగ్యులర్గా నేమ్ రియాక్షన్స్లో రిపీట్ అవుతూ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ బెక్మెన్ అరేంజ్మెంట్ చూసుకున్నారనుకోండి, బెక్మెన్ అరేంజ్మెంట్లో మనం ఆక్సైమ్సే తీసుకుంటాం అనమాట. అట్లాగే నెఫ్ రియాక్షన్ తీసుకున్నారనుకోండి, ఆల్కైల్ నైట్రేట్స్ తీసుకుంటారు. అంటే ఇక్కడ ఏంటి, మీరు పర్టికులర్గా ఏదైనా ఒక నేమ్ రియాక్షన్ పోయినప్పుడు ఆ నేమ్ రియాక్షన్లో వచ్చేటువంటి రియాక్టెంట్స్ ఏంటి అనేది మనకు తెలవాలంటే కనుక సో వీటి యొక్క స్ట్రక్చర్స్ ఏంటి అనేది మనకు తెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. ఓకేనా, అది. సో కాబట్టి ఈ రోజు క్లాస్లో నైట్రోజన్ కంటైనింగ్ బైఫంక్షనల్ గ్రూప్స్ అయినటువంటి 13 స్ట్రక్చర్స్ ఏంటి అనేది ఒకసారి జాగ్రత్త చూద్దాం. మీరు వాటిని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. అమోనియం ఫస్ట్ వన్. సో NH4+ అండి. మనకు తెలుసు నైట్రోజన్ యొక్క వ్యాలెన్సీ 3, కానీ ఇక్కడ నైట్రోజన్ చుట్టూ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా అంటే నైట్రోజన్ వ్యాలెన్సీ 3, అది sp3 హైబ్రిడేషన్లో ఉంటుంది. దాని మీద ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి మళ్ళీ ప్రోటాన్ వచ్చి కూర్చున్నప్పుడు ఏమవుతుంది, అది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కోల్పోతుంది. కాబట్టి దాని మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది అనమాట. కాబట్టి NH4+. సో అమోనియం అంటే కనుక NH4+, అమోనియం క్యాటయాన్, లేకపోతే అమోనియం అంటే NH4+ అండి. ఆ తర్వాత క్వాటర్నరీ ఎమిన్ బేస్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి క్వాటర్నరీ అమోనియం బేస్ ఆర్ క్వాటర్నరీ ఎమిన్ అనమాట. సో క్వాటర్నరీ అమోనియం బేస్ లేదా క్వాటర్నరీ ఎమిన్ అంటే ఏంటంటే, ఇక్కడ నైట్రోజన్ వ్యాలెన్సీ చెప్పాను కదా, నైట్రోజన్ వ్యాలెన్సీ మామూలుగా 3 అండి. గ్రూప్ నెంబర్ వచ్చేటప్పటికి 5, దాని వ్యాలెన్సీ 3. సో దీని మీద 4 హైడ్రోజన్స్ వచ్చినాయి. యాక్చువల్గా వ్యాలెన్సీ 3 కాబట్టి 3 హైడ్రోజన్స్ ఉండాలి. బట్ అడిషనల్గా ఒక హైడ్రోజన్ వచ్చింది కాబట్టి 4 హైడ్రోజన్స్ వచ్చినాయి అనమాట. అంటే 4 హైడ్రోజన్స్ వచ్చినాయి కాబట్టి దీని మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. వీడిని స్టెబిలైజ్ చేయడం కోసము ఒక హాలడైన్ కానీ ఎవరైనా ఒక నెగిటివ్ చార్జెడ్ స్పీసెస్ వస్తుంది అనమాట. అప్పుడు వీటిని క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్ అనొచ్చండి. వీటిని క్వాటర్నరీ అమోనియం బేసెస్ అని, లేకపోతే క్వాటర్నరీ ఎమిన్ అని చెప్పేసి మాట్లాడుతున్నమాట వీటిని. అంటే సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఏంటి మనకి ఇమైన్. సో ఇప్పుడు ఇమైన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇమైన్స్ అంటే ఏం లేదండి, మీకు బాగా తెలుసు, RC+O H ఉంటే ఏంటిది ఆల్డిహైడ్ అవుతుంది. ఆల్డిహైడ్స్ తెలుసు ఇది మీకు. ఆల్డిహైడ్ అంటే ఏంటి, RC+O H ఆల్డిహైడ్స్ అండి. జాగ్రత్త చూడండి, ఆల్డిహైడ్స్ లో ఉండేటువంటి ఆక్సిజన్ తీసేసారు. సో మనకు తెలుసు ఆక్సిజన్ డైవైలెంట్. ఓకే, ఆ డైవైలెంట్ ఆక్సిజన్ ని తీసేసి నైట్రోజన్ పెట్టారు ఇక్కడ. సో నైట్రోజన్ ట్రైవైలెంట్ అనమాట. ఆల్డిహైడ్స్ లో లేదా కార్బనైల్ కాంపౌండ్స్ జనరల్ ఫార్ములా ఏంటి, R బాండ్ C+O బాండ్ R కార్బనైల్ కాంపౌండ్స్ కి. అయితే కార్బనైల్ కాంపౌండ్స్ యొక్క జనరల్ ఫార్ములా R బాండ్ C+O R అయినప్పుడు ఆ కార్బనైల్ కాంపౌండ్స్ లో ఉండేటువంటి ఆక్సిజన్ రీప్లేస్డ్ విత్ నైట్రోజన్. ఆక్సిజన్ తీసేసి దాని ప్లేస్ లో ఏం పెట్టాం, నైట్రోజన్ పెట్టాం. బట్ నైట్రోజన్ బ్యాలెన్స్ ఎంత, 3 కాబట్టి ఇటుపక్క డబుల్ బాండ్ వచ్చేసింది, 2 సరిపోయింది. ఇటువైపు ఇంకొక ఆల్డిహైడ్ గ్రూప్ వస్తుంది అనమాట. సో అప్పుడు అంటే కార్బనైల్ కాంపౌండ్స్ అంటే ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ కార్బనైల్ కాంపౌండ్స్ లో ఉండేటటువంటి నైట్రోజన్ ని కార్బనైల్ కాంపౌండ్స్ లో ఉండేటువంటి ఆక్సిజన్ ని రీప్లేస్డ్ విత్ నైట్రోజన్. జాగ్రత్త, కార్బనైల్ కాంపౌండ్స్ లో ఉండే ఆక్సిజన్ ని రీప్లేస్డ్ విత్ నైట్రోజన్. కార్బనైల్ కాంపౌండ్స్ అయినటువంటి ఆల్డిహైడ్స్ కీటోన్స్ లో ఉండేటటువంటి ఆక్సిజన్ ని కనుక నైట్రోజన్ తో రీప్లేస్ చేస్తే వచ్చేటటువంటి వాటిని ఇమైన్స్ అంటారండి. ఏమంటారండి, ఇమైన్. బాగా చూడండి, IMINE, ఇమైన్. ఓకేనా. సో అయితే మీరు ఆల్డిహైడ్స్ లో ఉండే ఆక్సిజన్ తీసేసి రీప్లేస్డ్ విత్ నైట్రోజన్ అనుకోండి, ఆక్సిజన్ తీసేసి నైట్రోజన్ పెట్టారు అనుకోండి, వాటిని ఆల్డిహైడ్స్ కదా, కాబట్టి ఆల్డ్ ఇమైన్, ఆల్డ్ ప్లస్ ఇమైన్, ఆల్డ్ ఇమైన్. ఆల్డిహైడ్ లో ఇక్కడ ఏంటండి, మామూలు కార్బనల్ కాంపౌండ్స్ లో ఆల్కైల్ గ్రూప్ కానీ హైడ్రోజన్ కానీ ఉంటుంది. హైడ్రోజన్ ఉంటే ఆల్డిహైడ్, ఆల్కైల్ గ్రూప్ ఉంటే కీటోన్. సో కాబట్టి ఇది హైడ్రోజన్ వచ్చింది. కాబట్టి R బాండ్ C+O ఆల్డిహైడ్, C+O తీసేసి నైట్రోజన్ పెట్టాం కాబట్టి ఆల్డిమైన్. ఏంటది, ఆల్డిమైన్. ఓకేనా.
సో ఇప్పుడు చూడండి, ఈ ఆల్డిమైన్స్లో కూడా ఇవి ఆల్డిమైన్స్ అనమాట. ఆల్డిమైన్స్లో మళ్ళీ ఏంటి, ప్రైమరీ ఆల్డిమైన్, సెకండరీ ఆల్డిమైన్ రెండు ఉంటాయి. ఆల్డిమైన్లో మళ్ళీ ప్రైమరీ ఆల్డిమైన్, సెకండరీ ఆల్డిమైన్ రెండు ఉంటాయి. ప్రైమరీ ఆల్డిమైన్ అంటే ఏంటండి, ఆల్డిమైన్లో ఇక్కడ నైట్రోజన్ మీద ఆల్కైల్ గ్రూప్ ఉంది కదండి, ఆ ఆర్ అనేది కనుక హైడ్రోజన్ అయితే, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అయితే వాటిని ప్రైమరీ ఆల్డిమైన్ అని, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్కైల్ గ్రూప్, మిథైల్ కానీ, ఇథైల్ కానీ, ప్రొపైల్ కానీ, ఐసోప్రొపైల్ కానీ, ఇంకేదైనా సమ్ ఆల్కైల్ గ్రూప్ అయిందనుకోండి వాటిని సెకండరీ ఆల్డిమైన్స్ అంటారు. అంటే ఆల్డిమైన్స్లో ఉండేటటువంటి నైట్రోజన్ మీద హైడ్రోజన్ కనుక ఉన్నట్లయితే వాటిని ప్రైమరీ ఆల్డిమైన్స్ అని, ఆల్డిహైడ్స్లో ఉండేటటువంటి నైట్రోజన్ మీద ఆల్కైల్ గ్రూప్ కనుక ఉంటే వాటిని సెకండరీ ఆల్డిమైన్స్ అని అంటారు అన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. అసలు ఇమైన్స్ అంటే ఏంటో తెలిసింది. ఇమైన్స్ అంటే కార్బొనైల్ కాంపౌండ్స్, అంటే ఆల్డిహైడ్స్, కీటోన్స్లో ఉండేటటువంటి ఆక్సిజన్ని తీసేసి దాని ప్లేస్లో నైట్రోజన్ కనుక పెట్టినట్లయితే వాటిని ఇమైన్స్ అంటారు. ఆల్డిహైడ్స్లో ఉండే ఆక్సిజన్ తీసేసి దాని ప్లేస్లో నైట్రోజన్ పెడితే ఆల్డిమైన్స్లో నైట్రోజన్ మీద ఉండేటువంటి ఆర్ అనేటువంటిది హైడ్రోజన్ కనుక అయితే వాటిని ప్రైమరీ ఆల్డిమైన్స్ అని, ఆల్డిమైన్స్లో నైట్రోజన్ మీద ఉండేటటువంటి గ్రూప్ ఆర్ అనేటువంటిది కదా ఆల్కైల్ గ్రూప్ అయితే వాటిని సెకండరీ ఆల్డిమైన్స్ అంటారు. అట్లాగే కీటిమైన్స్ అండి, కీటోన్స్లో ఉండే ఆక్సిజన్ని రీప్లేస్డ్ విత్ నైట్రోజన్ అయితే వాటిని కీటిమైన్స్ అంటారు. జాగ్రత్త చూడండి, కీటోన్స్లో ఉండేటటువంటి ఆక్సిజన్ని రీప్లేస్డ్ విత్ నైట్రోజన్ అయితే వాటిని కీటిమైన్ అంటారు. కీటిమైన్లో ఉండేటటువంటి ఆర్ గనక హైడ్రోజన్ అయితే వాటిని ప్రైమరీ కీటిమైన్స్ అని, కీటిమైన్స్లో ఉండేటటువంటి ఆర్ గనక ఆల్కైల్ గ్రూప్ అయితే వాటిని సెకండరీ కీటిమైన్స్ అంటారు. సో మీకు ఇప్పుడు ఏమర్థమైందంటే ఇమైన్స్ అనేది అర్థమైపోయిందండి. ఇమైన్స్ అంటే ఇమైన్స్ అంటే ఏంటి, వాటిలో ఆల్డిమైన్ అంటే ఏంటి, కీటిమైన్ అంటే ఏంటి, ప్రైమరీ ఆల్డిమైన్ ఏంటి, సెకండరీ ఆల్డిమైన్ ఏంటి, ప్రైమరీ కీటిమైన్ ఏంటి, సెకండరీ కీటిమైన్ ఏంటి అనేటువంటి విషయాలు అర్థమైనవి. సో ఇమైన్స్ అంటే ఫస్ట్ వన్ అమోనియం అనేది క్లియరు, సెకండ్ వన్ క్వాటర్నరీ ఎమిన్ అనేది లేదా క్వాటర్నరీ అమోనియం బేస్ అనేది క్లియరు, థర్డ్ వన్ ఇమైన్ అనేది క్లియర్. నెక్స్ట్ ఇమైడ్ అండి. ఇమైడ్ అంటే చూడండి, ఆర్ బాండ్ సిఓ ఎన్ఆర్ అండ్ సిఓఆర్ అంటే రెండు ఎసైల్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఇదొక ఆర్సిఓ గ్రూపు, వీడొక ఆర్సిఓ గ్రూపు. ఈ రెండు ఒక నైట్రోజన్తో కనెక్ట్ అయినాయి. అంటే నైట్రోజన్ వ్యాలెన్స్ 3 అని మనకు తెలుసు. ఆ నైట్రోజన్ మీద ఒక ఆల్కైల్ గ్రూపు, రెండు ఆర్సిఓ గ్రూపులు కనుక ఉంటే వాటిని ఇమైడ్ అంటారండి. ఏమంటారండి, ఇమైడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ తెలుసు అనుకుంటారు, డిసిసి అని ఉంటుంది, డైసైక్లో హెక్సైల్ కార్బో డైమైడ్ అంటారు. డైసైక్లో హెక్సైల్ కార్బో డైమైడ్ అంటారు అన్నమాట. సో అట్లా ఎగ్జాంపుల్, ఇమైడ్కి ఎగ్జాంపుల్ డిసిసి ఒకటి, డైసైక్లో హెక్సైల్ కార్బో డైమైడ్ అనేది. సో ఇది ఇమైడ్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఫార్ములా. ఓకే, ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే నేమ్డ్ రియాక్షన్స్ లేదా ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్స్కి వెళ్ళేటప్పుడు లేదా ఆర్గానిక్ సింథటికల్ రియేజెంట్స్ చూసేటప్పుడు ఏ రియాక్టెంట్స్ ఏ ప్రొడక్ట్స్కి మారుతున్నాయనే తెలియాలి. ఏ రియాక్టెంట్స్ ఏ ప్రొడక్ట్స్గా ఏ రియేజెంట్ కండిషన్లో ఏ రియాక్షన్ కండిషన్లో జరుగుతున్నాయని తెలియాలి. అప్పుడు మనకి ఆ రియాక్టెంట్కి సంబంధించిన స్ట్రక్చర్, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన స్ట్రక్చర్ తెలిసినప్పుడు మాత్రమే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవుతుంది. అట్లా కాకుండా మనం గుర్తుపెట్టుకోవడానికి కుదరదు అనమాట. అందుకోసం అని చెప్పేసి. ఓకేనా, సో రైట్. ఇది తర్వాత ఇమైడ్ అండి. ఇమైడ్ తర్వాత వచ్చేటప్పటికి ఎజైడ్. సో ఎజైడ్ అంటే మనకు తెలుసు N3-. మనకు N3- అంటే 3 నైట్రోజన్స్ ఉంటాయి. ఇవి మీకు మళ్ళీ ఇప్పుడు ఎజైడ్స్ వచ్చేటప్పటికి మనకి ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్స్లో 1,3 డైపోలర్ సైక్లోఎడిషన్స్ అని చెప్పేసి పెరిసైక్లిక్ రియాక్షన్లో ఫ్యూజన్ రియాక్షన్ అంటారు. ఏమంటారండి, ఫ్యూజన్, HUSEN, ఫ్యూజన్ రియాక్షన్ లేకపోతే 1,3 డైపోలర్ సైక్లోఎడిషన్ రియాక్షన్స్ అంటారు అనమాట. సో ఆ ఫ్యూజన్ రియాక్షన్ లేదా 1,3 డైపోలర్ సైక్లోఎడిషన్ రియాక్షన్లో 1,3 డైపోలర్ ఆఫ్ ఫైల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీటిని చూడండి, అజైడ్స్ అంటే 3 నైట్రోజన్స్ ఉన్నాయి, 1, 2, 3, కాబట్టి N3. సో నెగిటివ్ ఛార్జ్ వచ్చింది కాబట్టి ఇది N3- అనమాట, N3- అనమాట. ఓకే, సో అజైడ్స్ అనమాట, N3-. ఇప్పుడు నైట్రోజన్ అండ్ దెన్ నైట్రోజన్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్. ఎందుకంటే ఇక్కడ నైట్రోజన్ చూడండి, నైట్రోజన్ వ్యాలెన్స్ మామూలుగా 3 కదా, గ్రూప్ నెంబర్ 5, దాని వ్యాలెన్స్ 3. బట్ ఇక్కడ ఏమైంది, ఇటుపక్క డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా దీని మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ నైట్రోజన్ వ్యాలెన్స్ 3 ఉండాలి, 2నే ఉంది కదా, అంటే ఇటువైపు నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా, కాబట్టి N-. అట్లాగే ఇది N-. సో N+, అజైడ్కి సంబంధించిన స్ట్రక్చర్ ఇదనమాట. ఆ తర్వాత ఎజో అనేది మీరు ఒకసారి చూసినట్లయితే
ఇది అజైడ్ అండి. అజైడ్లో ఇప్పుడు చూడండి ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కదండి. సో మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాజిటివ్ ఛార్జ్ మీదకి ఏదో ఒక డబుల్ బాండ్ ఇట్లా వచ్చేసింది అనుకోండి. దెన్ అప్పుడు మీకు ఇక్కడ ఏ ఛార్జ్ అవుతుంది? పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే ఈ పాజిటివ్ ఛార్జ్ మీదకి డబుల్ బాండ్ ఇటు వెళ్ళిపోయింది. దాని ఇక్కడ పాజిటివ్ వస్తుంది. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్లో ఏమైంది? ఫస్ట్ పొజిషన్ నెగిటివ్ ఛార్జ్, థర్డ్ పొజిషన్లో పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే 1,3 డైపోలార్ ఫైల్. ఫస్ట్ పొజిషన్, థర్డ్ పొజిషన్లో పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ వచ్చినాయి కాబట్టి వాటిని 1,3 డైపోలార్ ఫైల్స్ అంటారు అనమాట. సో అజైడ్స్ అనేటువంటి 1,3 డైపోలార్ ఫైల్స్గా యాక్ట్ చేస్తాయి అనమాట. అదొక విషయం గుర్తుపెట్టుకోవాలి. సో వీటికి సంబంధించిన రెజొనెన్స్ స్ట్రక్చర్ చూస్తే ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. నేను ఫ్యూజన్ రియాక్షన్ చెప్పేటప్పుడు వీటికి సంబంధించిన రెజొనెన్స్ స్ట్రక్చర్స్ గురించి కూడా మాట్లాడతాను. నెక్స్ట్ ఎజో. ఎజో అంటే ఆర్ బాండ్ అండ్ డబుల్ బాండ్ ఆర్ అనమాట. గుర్తుపెట్టుకోండి. వీటిని డయాజో అని కూడా అనొచ్చు, ఎజో అనొచ్చు. ఎజో అంటే ఎక్కడైనా కానీ ఎన్ డబుల్ బాండ్ ఎన్ అనేది కనిపిస్తుంది. సో ఇటువైపున ఆల్కైల్ గ్రూప్స్, అవి ఆల్కైల్ గ్రూప్స్ అవ్వచ్చు, హైడ్రోజన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఎల్స్ అని, రైట్. నెక్స్ట్ సైనేట్. సైనేట్. ఎజో అంటే మనకి ఎన్నైనా 6 అయిపోయినాయి అనమాట. సో ఎజైడ్ 5th 1, 4th 1 ఇమైడ్, 5th 1 ఎజైడ్, 6th 1 వచ్చి ఎజో. నెక్స్ట్ 7th 1 వచ్చేటప్పటికి సైనేట్. సైనేట్ అండి. సైనేట్ అంటే సైనైడ్ కాదండి, సైనేట్ అనమాట. సైనేట్ అంటే సి ట్రిపుల్ బాండ్ ఎన్, ఆర్ఓ సి ట్రిపుల్ బాండ్ ఎన్, సైనేట్ అనమాట. ఐసో సైనేట్ వచ్చేటప్పటికి ఇది సైనేట్కి సంబంధించిన స్ట్రక్చర్ అండి. ఐసో సైనేట్ సంబంధించిన స్ట్రక్చర్ వచ్చేటప్పటికి ఆర్ ఎన్ డబుల్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ. సో ఐసో సైనేట్ వచ్చేటప్పటికి, సైనేట్స్ వచ్చేటప్పటికి ఆర్ బాండ్ ఓ బాండ్ సి ట్రిపుల్ బాండ్ ఎన్ అండి. ఐసో సైనేట్స్ వచ్చేటప్పటికి ఆర్ బాండ్ ఎన్ డబుల్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ అండి. ఇవి ఐసో సైనేట్స్ అనమాట. సో నైట్రేట్ వచ్చేటప్పటికి RNO3. చూడండి, నైట్రైట్ ఉంటాయండి. చాలా మంది కన్ఫ్యూజన్, నైట్రేట్ ఏంటి నైట్రైట్ ఏంటి అనేది. NO3- అయితే నైట్రేట్ అండి. NO3- అయితే నైట్రేట్ అండి. RO దాని స్ట్రక్చర్ వచ్చేటప్పటికి ఆర్ బాండ్ ఓ బాండ్ ఎన్ డబుల్ బాండ్ ఓ బాండ్ ఓ. అంటే ఇక్కడ నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, NO- ఉంటుంది అనమాట. N+O-. నైట్రేట్ ఆర్ బాండ్ ఓ బాండ్ ఎన్ ప్లస్ డబుల్ బాండ్ ఓ బాండ్ ఓ-. నైట్రేట్ అండి, నైట్రేట్. ఓకేనా. ఆ తర్వాత నైట్రైట్ చూసారనుకోండి, RNO2. ఇది చూడండి, ఇది NO2. వీడు వచ్చేటప్పటికి NO3 అయితే నైట్రేటు, NO2 అయితే నైట్రైట్. లేకపోతే దీన్ని నైట్రోసో ఆక్సీ అని కూడా అంటారు. నైట్రోసో ఆక్సీ ఆర్ నైట్రైట్ అంటేనేమో NO2, నైట్రేట్ అంటేనేమో NO3. RNO3 అంటే నైట్రేటు, RNO2 అంటే నైట్రైట్ అనమాట. RNO వచ్చేటప్పటికి నైట్రోజో గుర్తుపెట్టుకోండి. RNO ఉంటే నైట్రోజో, RNO2 ఉంటే నైట్రైట్ ఆర్ నైట్రోసో ఆక్సీ, RNO3 ఉంటే నైట్రేట్. నైట్రోజో నైట్రాక్సీ ఆర్ నైట్రైట్, నైట్రోజో ఆక్సీ ఆర్ నైట్రేట్ ఈ 3. ఆ తర్వాత సైనైడ్స్ మనకు తెలుసు, సి ట్రిపుల్ బాండ్ ఎన్. అట్లా కాకుండా ఐసో వీటిని సైనైడ్స్ అనొచ్చు, లేకపోతే నైట్రైల్స్ అనొచ్చండి. ఆర్ బాండ్ సి ట్రిపుల్ బాండ్ ఎన్ ఉంటేనేమో సైనైడ్, లేకపోతే నైట్రైల్స్ అంటారు. సైనైడ్ ఆర్ ఐసో నైట్రైల్ వచ్చేటప్పటికి ఆర్ బాండ్ N+C ట్రిపుల్ బాండ్ C-. సైనైడ్ ఆర్ ఐసో నైట్రైల్ అంటారు అనమాట. సో అట్లా మనకి సైనైడ్స్, ఐసో సైనైడ్స్ ఉంటాయండి. అట్లా నైట్రోసో ఆక్సీ నైట్రైట్ ఉంటుంది. ఆక్సైమ్స్ అండి. ఆక్సైమ్స్ వచ్చేటప్పటికి ఇందాక సేమ్ మనకి ఎట్లయితే కార్బనైల్ కాంపౌండ్స్ లో ఉండే నైట్రోజన్ రీప్లేస్డ్ విత్ ఆక్సిజన్స్ అయితే వాటిని ఆక్సైమ్స్ అన్నామో, అట్లాగే కార్బనైల్ కాంపౌండ్స్ లో ఉండేటటువంటి ఆక్సిజన్ ని తీసేసి దాని ప్లేస్ లో నైట్రోజన్ పెట్టి ఆ నైట్రోజన్ మీద హైడ్రాక్సీ గ్రూప్ కనుక వస్తే వాటిని ఆక్సైమ్స్ అంటారు అనమాట. వాటిని ఆక్సైమ్స్ అంటారు. అదే ఇప్పుడు ఆక్సైమ్స్ లో ఇక్కడ ఉండేటువంటి ఆల్కైల్ గ్రూప్ కనుక హైడ్రోజన్ అయితే వాటిని ఆల్డాక్సైమ్స్ అని, ఇక్కడ ఉండేటువంటి ఆర్ కనుక ఆల్కైల్ గ్రూప్ అయితే వాటిని కీటోఆక్సైమ్స్ అని అంటారు అనమాట. ఇది ఒకటి. తర్వాత పిరిడైల్ అండి. పిరిడిన్ ఉంటుంది కదా, పిరిడిన్ కి అడ్జసెంట్ గా ఉండే కార్బన్ మీద ఆల్కైల్ గ్రూప్ ఉంటే కనుక దాన్ని పిరిడైల్ అంటారు అనమాట. సో ఇవి మొత్తం మనకి నైట్రోజన్ కంటైనింగ్ బైఫంక్షన్ గ్రూప్స్ అండి. సో ఈరోజు ఫస్ట్ టైం లైవ్లోకి రావడం కాబట్టి కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటాను. సో ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి.
నేను మళ్ళీ మీకు రేపు అందుబాటులోకి వస్తాను. థ్యాంక్ యూ.